హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఐపీఎల్ 17th ఎడిషన్ 2 అడుగుల దూరంలో ముగింపుకి వచ్చేసింది. రేపు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో క్వాలిఫైయర్ 2 ఎస్ఆర్హెచ్ వర్సెస్ 2008 ఫస్ట్ ఎడిషన్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్యన జరగబోతోంది. ఈవినింగ్ 7:30కి ఈ మ్యాచ్. 2016లో ఎస్ఆర్హెచ్ డేవిడ్ వార్నర్ సారథ్యంలో బెంగళూరుని 8 పరుగుల తేడాతోటి ఓడించి ఛాంపియన్గా నిలబడింది. ఓవరాల్గా ఐపీఎల్ హిస్టరీలో హైదరాబాద్ బేస్డ్ ఫ్రాంచైజ్ దక్కన్ చార్జర్స్ అటు గిల్క్రిస్ట్ నేతృత్వంలో విజయాన్ని సాధిస్తే ఎస్ఆర్హెచ్గా మారిన తర్వాత మరొక విజయాన్ని నమోదు చేసుకుంది. క్వాలిఫైయర్ 1లో టాప్ ఆర్డర్ విఫలం చెందడంతో కేకేఆర్ చేతిలో పరాభవాన్ని చవిచూసింది ఎస్ఆర్హెచ్. ఆ మ్యాచ్లో ద లోన్ ఫైటర్ రాహుల్ త్రిపాఠి అర్ధ సెంచరీ సాధిస్తే టువర్డ్స్ ది ఎండ్ ప్యాట్ కమిన్స్ కీలకమైనటువంటి పరుగుల్ని సాధించాడు. 30 రన్స్ హీ స్కోర్. సో ఓవరాల్గా 159 రన్స్ మాత్రమే ఆన్ ద బోర్డ్. 19.3 ఓవర్స్ ఆల్ అవుట్. అలాంటి తరుణంలో మరొక ఛాన్స్ లభించింది ఎస్ఆర్హెచ్కి ఫైనల్స్కి చేరటానికి. 1-2లో ఉన్నటువంటి జట్లకి ఆ అవకాశం లభిస్తూ ఉంటుంది. అందుకే టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉన్న ఎస్ఆర్హెచ్ క్వాలిఫైయర్ 2 ఆడబోతోంది. ఎలిమినేటర్లో బెంగళూరు మీద 4 వికెట్ల విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి రాజస్థాన్ రాయల్స్ని ఎదుర్కొంటోంది. రెండు టీములు ఇంత మటుకు 19 టైమ్స్ హెడ్ టు హెడ్ ఫేస్ అయితే ఎస్ఆర్హెచ్కి స్లైట్ ఎడ్జ్. 10 సార్లు ఎస్ఆర్హెచ్ విజేతగా నిలబడితే 9 టైమ్స్ రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సీజన్లో ఇద్దరు ఎదురైనప్పుడు ఏ థ్రిల్లింగ్ విక్టరీ ఎస్ఆర్హెచ్కి. ఉప్పల్లో జరిగినటువంటి మ్యాచ్ 202 రన్స్ టార్గెట్. లాస్ట్ బాల్కి 2 రన్స్ కావాల్సినటువంటి తరుణంలో భువనేశ్వర్ కుమార్ అద్భుతమైనటువంటి బౌలింగ్, పావెల్ని ఎల్బిడబ్ల్యూగా అవుట్ చేయడంతో 1 రన్ విక్టరీ లభించింది ఎస్ఆర్హెచ్కి. ఈవెన్ లాస్ట్ 6 మ్యాచెస్ చూస్తే 3-3 ఈక్వల్గా ఉన్నారు రెండు టీములు కూడా. సో మరొకసారి హైలీ ఎలక్ట్రిఫైయింగ్ మ్యాచ్ ఈజ్ అవైటెడ్ ఎట్ చిదంబరం. దట్ ఈస్ ఫర్ షూర్. ఒక రకంగా చెప్పాలి అంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వర్సెస్ రాయల్స్ బౌలింగ్గా కూడా దీన్ని పేర్కోవచ్చు. ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ అండా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీ అదరగొడుతూ ఉన్నారు. కాకపోతే లాస్ట్ 2 మ్యాచెస్లో వాళ్ళు విఫలం అవడం, పర్టికులర్గా అటు లీగ్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యాడు. ఈవెన్ క్వాలిఫైయర్ 1లో కూడా మిచిల్ స్టార్క్కి బౌల్డ్ అయి గోల్డెన్ డక్ సాధించాడు. లాస్ట్ మ్యాచ్ అభిషేక్ శర్మ కూడా నిరాశపరచడం, వైభవ్ అరోరా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కానీ నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి ఒక చక్కటి ఇన్నింగ్స్ని నమోదు చేశాడు. ఓవరాల్గా టాప్ ఆర్డర్ మీద ఎక్కువగా, అందులోనూ ఓపెనింగ్ పెయిర్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి ఎస్ఆర్హెచ్ ఒకవేళ వాళ్ళు కనుక విఫలం చెందేట్లయితే ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకుని ఇన్నింగ్స్కి ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత మధ్యలో ఒక క్లాసెన్ కొద్దిగా చేస్తూ ఉన్నాడు. కానీ 1-2 ఆఫ్ కోర్స్ పంజాబ్తో జరిగినటువంటి మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి మెరిశాడు, 66 రన్స్ సాధించాడు. సెకండ్ మ్యాచ్లో కూడా ఈవెన్ ఏ యూస్ఫుల్ 37 రన్స్ కాంట్రిబ్యూషన్. కానీ నిలకడగా పరుగుల్ని రాబట్టలేకపోతూ ఉన్నాడు నితీష్. అది కొంచెం ఇబ్బంది కలిగిస్తోంది. మరొకవైపు షాబాజ్ అహ్మద్ పూర్ ఫామ్ ఈజ్ హర్టింగ్ ఎస్ఆర్హెచ్. అలాగనే అబ్దుల్ సమద్ కూడా 1-2 మ్యాచ్ల్లో మెరిశాడు, కానీ తన స్థాయికి తగినటువంటి బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోతూ ఉన్నాడు. మొత్తం మీద టాప్ ఆర్డర్ రాణిస్తేనే ఎస్ఆర్హెచ్ విజయం అనేటువంటి పరిస్థితి ఈ సీజన్లో చూసాం మనం చాలా మ్యాచ్ల్లో. బెంగళూరుతో హైదరాబాద్లో జరిగిన మ్యాచ్ కూడా అదే ప్రూవ్ అయింది. ఎప్పుడైతే స్వప్నిల్ సింగ్ మొదట్లోనే ట్రావిస్ హెడ్ని అవుట్ చేశాడో ఆ తర్వాత కోలుకోవటం కష్టమైంది ఎస్ఆర్హెచ్కి. అటు బౌలింగ్ యూనిట్ కూడా ఈవెన్ క్వాలిఫైయర్ 1లో ఓన్లీ నటరాజన్ అండ్ ప్యాట్ కమిన్స్ మాత్రమే వికెట్లని సాధించగలిగారు. హైదరాబాద్ తరఫున ఖచ్చితంగా నటరాజన్ ఒక్కడే నిలకడగా వికెట్లని తీస్తూ ఉన్నాడు. హీఈస్ ది హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో. ప్యాట్ కమిన్స్ కూడా ఆఫ్ కోర్స్ ప్రతి మ్యాచ్లోనూ వికెట్ని తీస్తున్నా కూడా ఒక్కొక్కసారి చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతూ ఉన్నాడు. భువి క్వాలిఫైయర్ 1లో వికెట్ తీయలేదు, కానీ మంచి లైన్ అయితే అందుకున్నాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ అతను వికెట్ తీయకపోయినా కూడా ఈ కన్సిడర్డ్ ఓన్లీ 36 రన్స్ అండర్ కంట్రోల్. స్పిన్ విభాగం కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంది ఎస్ఆర్హెచ్ని. అభిషేక్ శర్మ ఏదో 1 ఓవర్ 2 ఓవర్లు వేస్తూ ఉన్నాడు, అతనికి ఫుల్ కోటా ఇవ్వట్లేదు. ఈవెన్ అలాగనే మయాంక్ మార్కండే మిడిల్ ఆఫ్ ది సీజన్లో చూపించినటువంటి ఆ స్ట్రైకింగ్ ఎబిలిటీని టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది సీజన్ చూపించలేకపోతూ ఉన్నాడు. ఫర్ దట్ మ్యాటర్ షాబాజ్ అహ్మద్ ఈస్ ప్రూవింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓన్లీ పేసర్లు బాధ్యతనంతా కూడా భుజం మీద వేసుకొని
మొయ్యాల్సినటువంటి పరిస్థితి ఎస్ఆర్హెచ్కి. దానికి పూర్తి విరుద్ధంగా రాజస్థాన్ రాయల్స్కి బలమైనటువంటి బౌలింగ్ యూనిట్ ఉంది. ఆన్ టాప్ ట్రెంట్ బౌల్ట్ ఎప్పట్లాగానే పవర్ ప్లేలో వికెట్లని తీస్తూ ఉన్నాడు. ఈవెన్ ఎలిమినేటర్లో కూడా ఫాఫ్ డుప్లెసీని అవుట్ చేసి బెంగళూరుకి మొదటి దెబ్బ కొట్టాడు ట్రెంట్ బౌల్ట్. ఆవిష్ ఖాన్ ఇస్ ఇన్ గుడ్ ఫామ్. సెకండ్ స్పెల్లో 3 వికెట్లు తీశాడు. ఈవెన్ సందీప్ శర్మ ఇస్ దేర్. ఆల్రెడీ ఒక 5 వికెట్ హాల్ ఉంది అతనికి ఈ సీజన్లో. ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్ క్వాలిఫైయర్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అశ్విన్ మొదట్లో నిరాశపరిచినా కూడా అద్భుతమైనటువంటి కంబ్యాక్. క్వాలిఫైయర్లో అయితే ఏకంగా 19 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ కీలకమైనటువంటి ఇద్దరు ఆస్ట్రేలియన్ బ్యాటర్లని క్యామరూన్ గ్రీన్ అండ్ మ్యాక్స్వెల్ని అవుట్ చేశాడు. ఈవెన్ చహల్ ఈస్ దేర్. కోహ్లీ వికెట్, ద ప్రైడ్ వికెట్ని సాధించాడు క్వాలిఫైయర్లో. సో అందుకని వాళ్ళ స్పిన్ యూనిట్ అండ్ పేస్ అటాక్ 5 బౌలర్లు కూడా ఫుల్ ఫామ్లో ఉండటం సంజు శాంసన్కి చాలా చాలా రిలీఫ్నిచ్చేటువంటి పాయింట్. మరొకవైపు బ్యాటింగ్ కూడా యశస్వి జైస్వాల్ is in good form. 45 runs with 8 boundaries against RCB in the qualifier. జోస్ బట్లర్ వెళ్ళటం మాత్రం వాళ్ళని ఇబ్బంది పెట్టింది. కానీ దాని నుంచి బయటపడి అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది ఆర్సీబీ మీద. అలాగనే కెప్టెన్ సంజు శాంసన్ ఈవెన్ బెంగళూరు తోటి కూడా అనవసరమైనటువంటి షాట్కి ప్రయత్నం చేసి స్టంప్ అవుట్ అయ్యాడు కరణ్ శర్మ బౌలింగ్లో. బట్ అదర్వైజ్ హీ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. సో కెప్టెన్గా ఒక బాధ్యతని గుర్తుపెట్టుకొని షాట్ సెలక్షన్లో జాగ్రత్తగా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. రియాన్ పరాగ్ ఆర్ఆర్ తరఫున అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. క్వాలిఫైయర్లో కూడా క్రూషియల్ 37 రన్స్ కీలకమైనటువంటి సమయంలో. ఆ తర్వాత వాళ్ళకి హెట్మెయిర్ డౌన్ ది ఆర్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. లాస్ట్లో ఎనీవే పావెల్ ఇస్ దేర్. సో అందుకని వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ కూడా చాలా చాలా బలంగా కనబడుతూ ఉంది ఆన్ పేపర్, ఈవెన్ రీసెంట్ ఫామ్ని దృష్టిలో పెట్టుకుంటే కూడా. సో ఓవరాల్గా ఏ ఫుల్ స్ట్రెంగ్త్డ్ సైడ్గా ఆర్ఆర్ కనబడుతూ ఉంటే కేవలం టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయి ఒక రకమైనటువంటి వీక్ లింక్ తోటి ఎస్ఆర్హెచ్ కనబడుతూ ఉంది. కానీ ఈసారి ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ని చాలా అద్భుతంగా ఎన్నో రికార్డులని క్రియేట్ చేస్తూ క్వాలిఫైయర్ 2 దాకా వచ్చింది. ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ ఎస్ఆర్హెచ్కి ప్రత్యేకతని ఇచ్చింది. ఏ బౌలర్ని ఎప్పుడు ఉపయోగించాలి అనేటువంటిది సరిగ్గా తెలుసుకొని అతను బౌలర్లని వాడుకుంటూ ఉన్నాడు. లీగ్ ఫేస్లో చక్కటి ఫలితాలని రాబట్టాడు. అదే క్రమంలో వెటోరీ హెడ్ కోచ్గా ఉండటం కూడా ఎస్ఆర్హెచ్ ఫార్చ్యూన్స్ని మార్చింది అని చెప్పచ్చు. సో ఓవరాల్గా మొదట్లో ఎటువంటి అంచనాలు లేకుండా సీజన్ని స్టార్ట్ చేసినా కూడా క్వాలిఫైయర్ 2 దాకా వచ్చింది ఎస్ఆర్హెచ్. మరొకవైపు మొదట్లో చాలా అద్భుతంగా ఆడుతూ మొట్టమొదటి టీం ప్లే ఆఫ్కి అర్హత సాధించేటువంటి జట్టుగా ఆర్ఆర్ ప్రయాణం కొనసాగినా కూడా లాస్ట్లో వరుస 4 మ్యాచెస్ లాస్ అయి ఇబ్బందుల్లో ఉంది. కానీ క్వాలిఫైయర్లో అద్భుతమైనటువంటి ఆల్రౌండ్ షో. అటు రేపటి మ్యాచ్ విషయాన్ని కనుక గమనించినట్లయితే వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి. ఇప్పటికే చెన్నైతో సహా తమిళనాడులోని 7 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అనౌన్స్ చేస్తున్నటువంటి సందర్భంలో మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అనేటువంటిది అనుమానంగా ఉంది. ఒకవేళ కనుక రెయిన్ ఎఫెక్ట్ అయ్యేట్లయితే ఏంటి అనేటువంటిది ఆల్రెడీ మనం గత వీడియోలో చూసాం. ఓవరాల్గా 120 మినిట్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అది కాకపోతే కనుక కనీసం సూపర్ ఓవర్ ఆడిస్తారు. అది కూడా సాధ్యపడకపోతే రెస్ట్ డే ఉంది. అంటే సాటర్డే ద మ్యాచ్ విల్ బీ కంటిన్యూడ్, ఫ్రైడే కాకపోయేట్లయితే. ఒకవేళ అది కూడా సాధ్యపడకపోతే మాత్రం ఆరెంజ్ ఆర్మీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్లో ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళు ఫైనల్స్కి ప్రొసీడ్ అవుతారు. ఆర్ఆర్కి ఎస్ఆర్హెచ్కి ఈక్వల్గా 17 పాయింట్స్ ఉన్నా కూడా బెటర్ రన్ రేట్ తోటి మనం ఆల్రెడీ సెకండ్ పొజిషన్లో ఉన్నాం అనేటువంటిది ఇక్కడ గమనించాలి. ఆర్ఆర్ ఇన్ ది థర్డ్ పొజిషన్. సో కాబట్టి బై డిఫాల్ట్ ఎస్ఆర్హెచ్ విల్ గో టు ది ఫైనల్స్ టు ఫేస్ కేకేఆర్. కానీ మ్యాచ్ జరగాలి, రైట్ రాయల్గా ఎస్ఆర్హెచ్ విజయాన్ని సాధించాలి అనేటువంటిది ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ యొక్క కోరిక. అది జరగాలని కూడా కోరుకుందాం. ఎందుకంటే యాంటీ క్లైమాక్స్ ఎప్పుడూ కూడా అంత రుచించదు. అలాగే ఎస్ఆర్హెచ్ కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం కూడా కనబడుతోంది. బహుశా ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ని ఖచ్చితంగా రేపు 11లో తీసుకునేటువంటి ఇది ఉంది. ఎందుకంటే ఫిలిప్స్ ఈజ్ ఎ గుడ్ హార్డ్ హీటింగ్ బ్యాట్స్మెన్. అలాగనే స్పిన్ బౌలింగ్ చేయగలడు. ఈవెన్ హీ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫీల్డర్. సో అందుకని 3 డిపార్ట్మెంట్లని సమర్థంగా కంపీట్ చేయగలిగినటువంటి ఫిలిప్స్ 11లో వచ్చే అవకాశం ఉంది. అలాగనే వాషింగ్టన్ సుందర్ ఈజ్ వెరీ గుడ్ అటాకింగ్ ప్లేయర్. ఈవెన్ ఇండియా టీం తరఫున కూడా చాలాసార్లు అప్ ది ఆర్డర్ వచ్చి చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన చేసినటువంటి వాడు. సీజన్ మొత్తం మీద అతనికి ఒక 2 మ్యాచ్ల్లోనే అవకాశం వచ్చింది. అందులోనూ ఒక మ్యాచ్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గానే మాత్రమే ఆడాడు. ఏదైనా అటు ట్రావెస్ హెడ్ ఉన్నప్పుడు ట్రావెస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటాడు, నటరాజన్ సబ్స్టిట్యూటింగ్. సో అందుకని వాషింగ్టన్ సుందర్ని బహుశా
షాబాజ్ అహ్మద్ ప్లేస్లో ఏమైనా 11లోకి తీసుకుంటారేమో చూడాలి, లేదా అట్లీస్ట్ ఎస్ఆర్హెచ్ విల్ ట్రై టు అకామిడేట్ హిమ్ యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్. ఈ 2 మార్పులు కనుక చేసేట్లయితే ఎస్ఆర్హెచ్ ఆపే దమ్ము ఆర్ఆర్కి ఉండదు. సో లెట్ us hope what will be the final 11 ఫర్ ఎస్ఆర్హెచ్. మొత్తం మీద వాతావరణం అనుకూలించాలి, సజావుగా మ్యాచ్ జరగాలి, ఎస్ఆర్హెచ్ విజయాన్ని సాధించి రైట్ రాయల్గా ఫైనల్స్లోకి ఎంటర్ అవ్వాలి అని మాత్రం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆశిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.